హరిలోరంగ హరి అంటూ వచ్చే హరిదాసులు, అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ వచ్చే గంగిరెద్దు డూడు బసవన్నలు, ఉన్నది ఉన్నట్టు చెబుతామని సత్యం పలికే సూదమ్మలు. ఇలా ఒకటేంటి, సంక్రాంతి అతిథులు ఎందరో సందడి చేస్తున్నారు. పల్లెలు పట్టణాల్లో సంక్రాంతి వేళ ఇంటింటికి వెళ్లి తమ ఆశీర్వచనం ఇస్తున్నారు. ఈ ఆధునిక కాలంలో చాలా పట్టణాలు, ప్రధానంగా సిటీలో సంక్రాంతి అతిథులు మీకు కనిపిస్తున్నారా? కనిపిస్తే వారిని ఆదరిస్తున్నారా? కనిపించకపోతే అసలు సంక్రాంతి అతిథులు ఏమయ్యారు అని ఇస్మంతైన ఆలోచిస్తున్నారా? మీ పిల్లలకు గూగుల్లో మాత్రమే సాంప్రదాయాలు, సంక్రాంతి అతిథులను చూపించే పరిస్థితులు రాబోతున్నాయా? హరిదాసులు, గంగిరెద్దులు, పిట్టల దొరలు, జంగమ్మ దొరలు, బుడబుక్కలోళ్లు, సోదమ్మ, కొయ్యదొర, ఇలా ఎన్నో ప్రాచీన సాంప్రదాయ కళలకు నిలయమైన మన తెలుగు సంస్కృతి పండుగను సంపూర్తిగా ఆస్వాదిస్తున్నారా? లేదా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు భావితరాలకు నేర్పాల్సింది ఏంటి? సంక్రాంతి అతిథులు ఏమంటున్నారు? ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న సంక్రాంతి స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ధనుర్మాసం నెల రోజులు కూడా సంక్రాంతి అతిథులు తమ గ్రామాలకు వస్తూ ఉంటారు. గ్రామం అంతా కూడా పూర్తిగా అందరూ బాగుండాలంటూ కూడా వారు ఆశీర్వదిస్తూ వెళ్తుంటారు. ఈ తరుణంలో సంక్రాంతి అతిథుల్లో మొదటిగా మనం చెప్పుకునేది హరిదాసులు. ఈ విధంగా హరిదాసులతో మొదలై పిట్టల దొర కానీ, సోదమ్మ కానీ, బుడబుక్కలోడు, జంగమ్మ దేవర, కోయిదొర, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి అతిథులుగా వచ్చి ఇంటింటికి కూడా వెళ్ళి వారి నుంచి ఆశీర్వాదం ఇచ్చి రావడం అయితే జరుగుతుంది. ఈ తరుణంలో మనం చూస్తున్నాం కదా, భీమవరంలో మన సంక్రాంతి అతిథులు అందరినీ కూడా ఒకే చోట చూసేటువంటి అదృష్టం ఈరోజు అందరికీ కూడా కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. చిన్నారులందరినీ కూడా వేషధారణలు వేసి సంక్రాంతి అతిథుల్ని ముస్తాబు చేశారు. మనం చూస్తున్న హరిదాసులు కూడా చూడొచ్చు. సంక్రాంతి హరిదాసులు ఏ క్లాస్ చదువుతున్నావు? నువ్వు ఏ వేషం వేసుకున్నావు? దీని గురించి నీకేం తెలుసు? రావా కోరత్న రావా, రావా కళ్యాణ రావా, రావా పట్టాభి రావా, రావా సామయ్య రావా, రామా సీతాపతి, రామా నివేవతి, చూసినాకంటే హరిదాసులు అందరూ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సోదమ్మలు అంటే గతంలో పురాతన కాలంలో అలాగే గ్రామాల్లో మాత్రమే కనిపించేవారు. వారిని కూడా ఇక్కడ వేషధారణలో చిన్నారులు ఉన్నారు. చెప్పమ్మా, ఏ క్లాస్ చదువుతున్నారు? మీరు వేసుకున్న సోదమ్మ గురించి అసలు మీకు ఏం తెలుసు? ఏం చెప్తారు గ్రామాల్లో సోదమ్మలు? సోదమ్మలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్తారు. ఏం చెప్తారు సోదమ్మల గురించి? మీకు ఏం తెలుసు? సోదమ్మలు అన్ని సత్యాలు చెప్తారు, ఉన్నది ఉన్నట్టే చెబుతారు. మేము ఓది చెబుతామమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాను, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను. పలుకమ్మ పలుకు, కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, కాశీ విశాలాక్షమ్మ పలుకు, నా నోట సత్యమే పలకవే తల్లి. చూస్తాం కదా, అంటే ఆ సోదమ్మలకు సంబంధించి కానీ ఇతర అన్ని వేషధారణలు కూడా చెప్పమ్మా. ఏంటి గ్రామాల్లో అసలు ఇప్పుడు మీ విలేజ్ ఎక్కడ ఉంది? మీరు ఎప్పుడైనా ఇలాంటి వేషం వేసుకుని సోదమ్మలు నిజంగా రావడం చూసారా? లేకపోతే మీ స్కూల్ వాళ్ళు ఇలా ఏర్పాటు చేయడం మీకు ఎలా ఫీల్ అవుతుంది? మా స్కూల్ వాళ్ళు ఇలా ఏర్పాటు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్గా ఉంది. ఇలా ఏర్పాటు చేయడం వల్ల మాకు బాగా వస్తుంది. ఇంకా మేము చేయడానికి ఇంకా చాలా ఉంటుంది. నువ్వు చెప్పు, అసలు నువ్వు ఏ వేషధారణలో ఉన్నావో నీకు దీని గురించి ఏమిటి అవగాహన ఉంది? నేను బొడబొక్కలోని అంబ పలుకు జయంబు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, విజయవాడ దుర్గమ్మ పలుకు, భీమవరం ఉల్లమ్మ పలుకు, పలకమ్మో పలుకు, తిరుపతి అంకన్న పలుకు, పలకమ్మో పలుకు. ఈ కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ నాడు పెద్దలందరికీ నా శుభం పలుకుతున్నాను. అలాగే ఆ తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ కుటుంబం అదృష్టం కలిసి వస్తుంది. దక్షిణం వేసుకోండి అయ్యా, మీ కుటుంబం అదృష్టం వస్తుంది. మీ పిల్ల పాపలతో సల్లంగా ఉండాలయ్యా. దండాలు స్వామి.
చూస్తున్నా కదంటే బుడబొక్కలోడు ఏ విధంగా గ్రామాల్లోకి అతిథిగా వచ్చి ఆశీర్వదిస్తాడో, అలాగే ఇక్కడ జంగమ దేవరు కూడా ఉన్నారు. జంగమ దేవరుని చూసి అది చాలా కాలం అవుతుందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పల్లెల్లో కానీ పట్టణాల్లో ఎక్కడ జంగమ దేవరులు కానరావట్లేదు, పూర్తిగా కనుమరుగవుతున్నారు. ఆ వేషధారణలో కూడా మనం చూస్తున్నాం కదా, ఆ జంగమ దేవర పరమశివుడే తమ గ్రామానికి వచ్చారనుకునేటువంటి రూపంలో కూడా ఈరోజు భక్తులు పూజిస్తూ ఉంటారు. జంగమ దేవర వేషం గురించి నీకేం తెలుసు? నేను జంగమ్మ దేవరని. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. అయ్యా, ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పండుగ సందర్భంగా మీ ఇంటికి మా శివుని ఆశీర్వాదం తీసుకువచ్చాము. పుట్టరాజస్వామి ఆశీర్వాదంతో మీ ఇంటి శ్రేయస్సు కొనసాగుతుంది. పసుపు కుంకుమ పెట్టుకోండి. జంగమయ్య ఆశీర్వాదం పొందండి. ఇష్టార్థ పరమార్థములతో వర్ధిల్లు. సుఖీభవ చిరంజీవి సుఖీభవ. ధనవంతులు భాగ్యవంతులుగా వర్ధిల్లండి వర్ధిల్లండి. చూస్తాం కదా జంగమ దేవర ఆశీర్వాదం ఎలా ఉంటుందో కూడా చూసాం. మరొక వేషధారణ పిట్టల ద్వారా అంటే మనం చాలా మంది కూడా ఈ గతంలో గూగుల్లో వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి పిట్టల ద్వారాకు వచ్చేసింది. ఎక్కడ కూడా కానరావట్లేదు. పిట్టల ద్వారా అసలు గ్రామంలోకి ఎందుకు వెళ్తారు? మీకు పిట్టల ద్వారా గురించి నీకేం తెలుసు? నేను ఇప్పుడు పిట్టల ధర గురించి చెప్పబోతున్నాను. ఏవండి అక్కయ్య గారు బావయ్య గారు బాగున్నారా బాగోలేదా, రాకపోతే రాలేదంటున్నారని చెప్పేసి లండన్ పైనుంచి రాజమండ్రి నుంచి రైలు కింద నుంచి లటుక్కుని వచ్చేసాం. అమలాపురం పిట్టల ధర వచ్చేసాం. వస్తూ మీకేమీ తేకపోతే ఫీల్ అయిపోతారని చెప్పేసి సూర్యకాంతం చీరలు, అనుష్క చీరలు, నగ్మా నగలు తెచ్చేసామండి అక్కయ్య గారు. మీకు తెచ్చి బావగారు తేకపోతే ఫీల్ అయిపోతారని చెప్పేసి చిరంజీవి షర్ట్లు, బాలకృష్ణ బనేలు, నాగార్జున ప్యాంట్లు, ఎన్టీఆర్ లుంగి, బ్రహ్మానందం గారి కడ్డాయిలు తెచ్చేసానండి అక్కయ్య గారు. మరి మొన్న కాక నిన్న మా ఇంట్లో పెళ్లి జరిగితే ఆ పెళ్లికి భోజనాలు ఏం పెట్టామంటే బీరకాయ తింటే బిగిసిపోతున్నారండి, చిక్కుడుకాయ తింటే చిక్కిపోతున్నారండి, ములక్కాడ తింటే ముదిరిపోతున్నారండి, గోంగూర తింటే గోక్కుంటున్నారని చెప్పేసి లడాయి చారు బడాయి పప్పు అందులో కొద్దిగా కిరసనాలు పోసి పెడితే ఇద్దరు బాగానే ఉన్నారండి, ముగ్గురు వెళ్ళి మంచాన పడ్డారండి. ఏమండి అక్కయ్య గారు, మా ఇంట్లో ఏపరాలు దెబ్బలాడుకుంటే నాపరాయిలు పగిలిపోతాయండి. మరి పొద్దున్నే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళమని ₹6 అడ్వాన్స్ ఇచ్చారండి. ₹6 అడ్వాన్స్ పట్టుకుని తూటుగారంత తుపాకీ పట్టుకుని బయలుదేరానండి. ఏమండి సార్ తప్పుకోండి, మా గాని పేలిపోతుంది. ముందుకి 3 కిలోమీటర్లు, వెనక్కి 7 కిలోమీటర్లు. మా గానికి అసలే లైసెన్స్ లేదు, కాలుస్తే కేసు లేదు. మా గాని ముందు నుంచి పేలుదని వెనక నుంచే పేలుతుంది. మా గాని ఇప్పుడు పేలిస్తే అర్ధరాత్రి 12 గంటలే పేలుతుంది. మీకు ఏమైనా ఫ్యాక్టరీలు కావాలంటే చెప్పండి. గుడివాడలో గుడ్ల ఫ్యాక్టరీ మాదే, ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదే, దుబాయ్లో దూదుల ఫ్యాక్టరీ మాదే. అవసరమైతే విజయవాడ కృష్ణా నదిలో సగం వాటా వరకు మాదేనండి. కావాలితే రీఫిల్ అయిన పెన్ తెచ్చుకోండి, రాసిచ్చేస్తాం. ధన్యవాదాలు. శభాష్, చాలా బాగా చక్కగా చెప్పాడంటే పిట్టల ద్వారా ఎందుకు వస్తారు, అతను చేసేటువంటి హాస్యానికి సంబంధించి కూడా ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మనం ఇంకా మరొక కోయదొర వేషం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. కోయదొరకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల ఏజెన్సీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు, ఫారెస్ట్ ఏరియాలో కదా. కోయదొర గురించి నీకేం తెలుసు? వాటబు కుర్రో కుర్రు కొండ దేవర పలుకు, అంబ పలుకు, జగదంబ పలుకు, కుర్రో కుర్రు. మోడీ సర్కార్ వస్తారని చెప్పింది నేనే, కుర్రో కుర్రు. చంద్రబాబు నాయుడు సీఎం సీట్ ఎక్కుతారని చెప్పింది నేనే, కుర్రో కుర్రు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతాడని చెప్పింది నేనే, కుర్రో కుర్రు. తెలంగాణలో రేవంత్ రెడ్డి వస్తాడని చెప్పింది నేనే, కుర్రో కుర్రు. చైనా మూలంగా ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది అని చెప్పింది నేనే, కుర్రో కుర్రు. ధన్యవాదములు. చూస్తాం కదా, అంటే ఎంత చక్కగా విద్యార్థులందరూ కూడా ఈ సాంప్రదాయ అతిథుల గురించి తెలుసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ విధంగా ప్రతి పల్లెల్లో కూడా సంక్రాంతికి అతిథులందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. వారు చేసేటువంటి వేషధారణ కానీ, వారు చేసేటువంటి ప్రతిఫలానికి సంబంధించి ఏం చెబుతారు, వారు ఏం బోధిస్తారు, ఏ విధంగా ఆశీర్వచనం ఇస్తారు అనే ప్రతిదీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ విధంగా సంక్రాంతి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఇదే విధంగా సిటీల్లో, హైటెక్ సిటీల్లో కూడా ఇటువంటి వేడుకలు జరుపుకోవాలంటే కూడా అందరూ కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంక్రాంతి అతిథులు వస్తున్నారు. సంక్రాంతి అతిథులు స్వాగతించేందుకు పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏ గ్రామాల్లో మీరు సంచరిస్తూ ఉంటారు? గతానికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి? మేము అన్ని గ్రామాలు పర్యటిస్తుంటామండి. స్వామివారి దర్శనానికి కూడా పర్యటిస్తుంటాం. ఇది సంక్రాంతి శుభ సందర్భంగా మా హరిదాసులు ఇలాగా ప్రచారం చేస్తుంటారు.
అంటే గతంలో మీరు ప్రతి గ్రామంలో కూడా ఒక్కో హరిదాస్ ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపు కూటమి కింద కొన్ని గ్రామాల్లో ఎంచుకొని ఒకరే మాత్రమే వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఇలా అంతరించిపోతున్నారు? 5-6 వేల మంది హరిదాసులు ఉండేవారండి. ఇప్పటికి 500% తిరుగుతున్నారండి. అలాగలాగా తిరిగి అలాగే పొట్ట పోషించుకుంటున్నారు హరిదాసులు. ఎలా ఉంది గ్రామాల్లో పట్టణాల్లో వెళ్తే ఆదరణ ఎలా ఉంది? గ్రామంలో ఆదరణ బాగానే ఉందండి. ఇంకా హరిదాసులకి ఇంకా ప్రాచీన కళలు అన్నీ ఆదరిస్తున్నారు. భగవంతుడి దయవల్ల ఈ కళలు బాగానే ఉన్నాయండి. హరిదాసులు అదండి. మీరు చెప్పండి, అంటే హరిదాసులు ఈ రోజు చాలా చోట్ల కనబడడం లేదు, తగ్గిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే దాన ధర్మాలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయండి. అలాగే ఈ యొక్క హరిదాసులు అనేవారు వీధుల్లో తిరిగి ఈ యొక్క ధనుర్మాసం రోజుల్లో ప్రతి ఇంటికి వెళ్ళి వారు చేసిన పాప పుణ్యములను మా యొక్క తల మీద వేసుకొని వారి యొక్క పాప పుణ్యములను తీసివేసి వారందరూ కూడా సుఖశాంతులతో ఆరోగ్యాలతో సిరి సంపదలతో భోగ భాగ్యములతో ఉండాలని చెప్పి ఈ యొక్క హరిదాసుల వారు విలేజ్లోకి పల్లెటూరులోకి వెళ్ళి హరి సంకేతాలు చేసుకుంటూ ఉంటామండి. కానీ మా ఆదరణ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఈ హరిదాసుని చాలా వరకు కూడా తగ్గించేశారు. మా యొక్క కళాకారులను గుర్తించి మన యొక్క హరిదాసులు కూడా మన యొక్క పల్లెల్లో ఉండాలి. పల్లెల్లో హరిదాసుల వారిని, బుడబుక్కల వారిని, జంగం దేవారిని, అలాగే ఆ యొక్క కళాకారులకి కూడా పెన్షన్లు చాలా వరకు రావట్లేదండి. మమ్మల్ని యొక్క గవర్నమెంట్ వారు, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తించి మాకు పెన్షన్లను అందజేయాలండి. ఇదే మీ కోరిక. హరిదాసుల ఆహార్యానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అక్షయ పాత్ర నుంచి మీరు కాలికి గట్టే గజ్జె వరకు అవన్నీ కూడా ఎందుకు చేస్తారు? దానికి ప్రత్యేక నిదర్శనం ఏంటి? ధనుర్మాసం రోజుల్లో ఈ యొక్క హరిదాసులు తిరగడం వల్ల ఈ యొక్క అక్షయ పాత్ర ఈ యొక్క నెల రోజులు కూడా ఈ అక్షయ పాత్ర అనేది మేము వీధి తిరిగి చేస్తుంటామండి. పాపాలను ఇవన్నీ కూడా హరించేది ఈ యొక్క అక్షయ పాత్ర. అలాగే గజ్జలు కూడా మా యొక్క కాలినడక, అలాగే మన యొక్క వెంకటేశ్వర స్వామి వారి సంకేతాలు చేసుకుంటూ శ్రీరామ రామ రామేతే రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాణమే అంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి పాటలు పాడుకుంటూ సంకీర్తనలు చేసుకుంటూ ఉంటామండి. హరినామ స్మరణ చేసుకుంటూ ఈ యొక్క సంగీతం చేసుకుంటూ ప్రతి పల్లెటూరులో కూడా తిరుగుతుంటామండి. ఈ తంబూర, ఈ అక్షయ పాత్ర ఇవన్నీ కూడా ఇప్పుడు కొంతమంది హరిదాసులు మానేసి ఆ మోపెడ్ మీద పెట్టుకునే వస్తువు కూడా కనిపిస్తున్నారు. ఎందుకు అలా మారి? అంటే విలేజ్ లో తంబూరలు మొయ్యకుండగా అలాగే అక్షయ పాత్ర బండి మీద పెట్టుకొని విలేజ్ లో తిరుగుతున్నారండి. అంటే ఈ యొక్క స్మార్ట్ ప్రపంచం అయిపోయింది. ఈ యొక్క కొత్త ప్రపంచంలో ఇలాగ చాలా వరకు కూడా ఆదరణ తగ్గిపోయిందండి. మాకు కూడా పెట్రోల్ కూడా డబ్బులు రావట్లేదు. అందువల్ల ఇంకేం చేయాలండి? కాలినడక నడుస్తుంటేనేమో ఆదాయం తగ్గిపోతుందని బండి మీద అలా తిరుగుకుంటూ వెళ్ళిపోతున్నాం. బుడబొక్కల వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. చెప్పండి, గ్రామంలో ఎలా ఉంది? రావే కంబగంజరి కాళీ రావే వైరే 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 దాత వందే సకలం ఏలార స్వామి సహాదేవరా మేలవుతుంది, మేలుగా మేలవుతుంది. జయము 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 కలగాలి మహారాజా, మహారాజ రాజా, మార్తాండ తేజ, రవికల భోజ, రాజా సుత్రధామ మలయాళ భగవతిని వేడి అహంకారాన్ని శుతించి మహంకారాన్ని శుతించి జయము 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 కలుగుతుంది మహారాజా. అంబ పలుకు జగదంబ పలుకు. అది బుడబొక్కల వాళ్ళు తెల్లారుజామున కోడి కుయ్యక ముందే మన గ్రామంలో నివసించి గ్రామం అంతా తిరిగి పూర్వం తిరిగే వాళ్ళండి. ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయాయి, ఆదరణ తగ్గిపోయింది. ఇప్పుడు ఈ టీవీలు, సెల్ ఫోన్లు ఇవి వచ్చింది కానీ చాలా వరకు కూడా ఆదరణ తగ్గిపోయింది. మళ్ళీ దానివల్ల మమ్మల్ని ఎవరిని గుర్తించట్లేదు. ఇదివరకు పింఛన్లు అవి వచ్చేటి అవి కూడా మొత్తం పోయాయండి. పింఛన్లు కూడా రావట్లేదు. కళాకారులకి ఆదరణ లేదండి. ఇలాంటి మనం ఎప్పుడైనా సంక్రాంతి పండగ వచ్చినప్పుడే మమ్మల్ని గుర్తిస్తున్నారు. అది మన కాలేజీలని మన మామూలుగా ప్రోగ్రాలని ఇస్తున్నారు. అంతేగాని ఇంకా ఊళ్ళో తిరగటం చాలా మటుకు చాలా మానేశారండి చాలా వరకు. ఎందుకంటే వ్యాపారాలు నిమిత్తం వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది బట్టల షాపులని, కొంతమంది వ్యాపారాలని అవన్నీ ఇంకా మామూలు ఇతర వృత్తుల్లోకి వెళ్ళిపోతున్నారు. మాకు ఆదరణ లేక ఇంక ఇలా ఉంటున్నాం. ప్రభుత్వం మాకు గుర్తించి ఏదో ఎప్పుడైనా అవకాశం ఇస్తే ఇలా వస్తున్నామండి. ఆదరణ ఇంత లేదంటున్నారు కదా, మీ భావితరాలు మీ పిల్లలకి ఇది నేర్పించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు ఇప్పుడు? ప్రస్తుతానికైతే ఇప్పుడైతే పిల్లలకు నేర్పేలా లేదండి. ఎందుకంటే మాకే చాలా ఆదరణ తగ్గిపోయింది. కాబట్టి ఇలాంటి ఏమన్నా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని కొంచెం ముందుకు తీసుకెళ్తే మా తర్వాత పిల్లలకు కూడా నేర్పిస్తాం. ఎందుకంటే ఇది ప్రాచీన కళలు. ఈ కళలన్నీ కూడా ఉండాలి. రేపొద్దున రానున్న పిల్లలకి తెలియాలంటే కంపల్సరీ మా పిల్లలకు కూడా నేర్పాలి.
కాబట్టి ఎవరన్నా దాతలు ఇలా మాకు ప్రోత్సహించి ఇలాంటి ప్రోగ్రాలు కానీ మా కళాకారులు పింఛన్లు కానీ ఇవన్నీ అందజేస్తే తప్పకుండా పిల్లలకు కూడా నేర్పిస్తామండి. ఈ విధంగా ప్రాచీన కళల్లో ఒకటైనటువంటి సోదమ్మ కూడా ఇక్కడ ఉన్నారు. మా ఇది ఏ గ్రామాల్లోకి మీరు వెళ్తూ ఉంటారు? ఇదివరకు ఇప్పటికి ఆదరణ ఎలా ఉంది? ప్రతి గ్రామానికి వెళ్తుంటానండి. ప్రతి గ్రామాలు కూడా సోది చెప్తూనే ఉంటాము. అందరు కూడా చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్తాము. మనకి కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, మా బెదవాడ దుర్గమ్మ పలుకు, మావిళ్ళమ్మ పలుకమ్మ పలుకు. సోది చెప్తానమ్మా, సోది చెప్తాను, ఉన్నది ఉన్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను, జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. మేము చెప్పింది కూడా అందరు కూడా శుభం జరగాలి, అందరికి మేలు జరగాలి, ఎంతో సంతోషంగా ఉండాలి. ఇలాంటి పండుగలు ఎన్నో పండుగలు చేసుకోవాలని ఆ సోదమ్మ చెప్తుంది. మేము చెప్పే దాని కూడా ఎంతో అందరు కూడా సంతోషంగా ఉన్నారు, ఎంతో మేలు చేస్తుంది ఈ సోది. అందుకని మాకు ఎప్పుడోసారి సంవత్సరానికి ఒకసారి మాకు అవకాశం ఇస్తారండి. ఊళ్ళో కూడా ఎక్కడ కూడా గ్రామాలు అంతా సోది చెప్పించుకోరు, మనుషులకి అంత నమ్మకం తక్కువగా ఉంది. ఏదో మాకు ఎప్పుడోసారి ఈ పండుగలకే మాకు అవకాశం ఇస్తారు. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ సంతోషంగా ఉండాలి, చల్లగా ఉండాలి, వాళ్ళ పిల్ల పాపలు అభివృద్ధిలోకి రావాలని ఆ భగవంతుడు, ఆ దుర్గాభావని అలా చల్లగా చూడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. పిట్టల దొరగా మీరు గ్రామాల్లోకి వెళ్తున్నారు కాబట్టి గ్రామాల్లో ఆదరణ ఎలా ఉంది? పిట్టల దొర వేషం అంటే పిట్టల దొర వాళ్ళు ఎప్పుడప్పుడు వాళ్ళు కాదండి, చాలా సంవత్సరాల క్రితం ఉన్నవారు. అయితే ఊరు కూడా తిరిగేవారు ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే సంక్రాంతి రోజుల్లోనే, భోగి రోజుల్లో, సంక్రాంతి రోజుల్లో, ముక్కనుమ రోజుల్లోనే పల్లెల్లో తిరుగుతున్నాం. ఎందుకంటే ఇందులో చిన్న ఇతిహాసం ఉందండి. నేను అమెరికా నుంచి వచ్చానండి. చాలా ఏంటంటే ప్రతి పిట్టల దొర కూడా చక్కగా ఏంటంటే అన్ని హాస్యప్రదమైన మాటలు. నేను అమెరికా నుంచి వచ్చాను. నేను అమెరికా వెళ్ళి జార్జ్ బుష్ గారు ఉన్నప్పుడు వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పుడు వచ్చాను. ఎప్పుడు వచ్చా కానీ సంక్రాంతి రోజుల్లో, భోగి రోజుల్లో, సంక్రాంతి రోజుల్లోనే వస్తుంటామండి. ఈ మధ్యన మన మాజీ ప్రధాని గారు చనిపోయారు. అయితే అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు, అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసి, ఏమయ్యా పెట్టల ద్వారా మన మాజీ ప్రధాని గారు పోయారు, మరి నువ్వు రావాలన్నారు. నేను వచ్చాను. నాకు వచ్చేటప్పుడు అమెరికా వాళ్ళు గన్ను ఇచ్చారు, గుళ్ళు ఇవ్వలేదండి. ఎందుకంటే నాకు గుళ్ళు ఇస్తే నాకు సూటి ఎక్కువ అని చెప్పేసి జనాభాని కాల్చేస్తానేమో అని భయంతో నాకు ఇవ్వలేదండి. అయితే నేను ఇప్పుడు భీమవరం అంతా కూడా హైటెక్ సిటీ చేస్తానండి, హైటెక్ సిటీ కట్టిస్తానండి, హుస్సేన్ సాగర్ తెప్పిస్తానండి. ఇదంతా కూడా ఎందుకు చేస్తానంటే నా పేరు ప్రతిష్టలు అలా ఉన్నాయండి. అయితే ఈ మధ్యన మా చెల్లికి నిశ్చితార్థం జరిగిందండి. చంద్రమండ యాత్రలో నిశ్చితార్థం చేస్తున్నానండి. మీరంతా కూడా తప్పగా రావాలండి. కాబట్టి ఈ పెట్టల ద్వారా చక్కగా ఊరు తిరుక్కుంటూ మన భీమవరం విష్ణు కాలేజీ దగ్గరికి వచ్చారండి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే వస్తుంటాము, సంవత్సరానికి ఒకసారి వస్తుంటామండి. ఈ పెట్టల తర్వాత అమెరికాలో ఉంటాడండి. ఇదే నేను చెప్పేది ఏంటంటే ఈ పెట్టల ద్వారా ఇల్లు చాలా హైలైట్ అండి. అంటే ఇల్లు అంటే పగులు సూర్యుడు, రాత్రి చంద్రుడు కూడా ఉంటాడు, అంత గొప్పగా ఉంటుంది నా ఇల్లు. ఎంతో హాస్యాస్పదంగా కూడా పిట్టల ద్వారా వ్యాఖ్యలు చూడొచ్చు. అలాగే గరగ నృత్యాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. చూస్తున్నాం కదా, సాంప్రదాయ వేడుకలన్నీ కూడా అందరికీ భావితరాలకు తెలిసే విధంగా ఇక్కడ అన్ని కూడా కళాకారులు సంక్రాంతి అతిథులను కూడా ఏర్పాటు చేసి ఆహ్వానించారు. వారందరితో కూడా పూర్తిగా ఈరోజు పండగ వాతావరణం నెలకొంది. అయితే సంక్రాంతి అతిథులు ప్రాచీన కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు ఒకటే కోరుతున్నారు, ప్రజల్లో ఆదరణ తక్కువైపోయింది, ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం కూడా ఉండడం లేదు. ఆ పరిస్థితులు మారకపోతే కనుక రాబోయే కాలంలో ఈ సాంప్రదాయ ప్రాచీన కళలన్నీ కూడా అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రజలు మేల్కొనాలి, సాంప్రదాయాలను వర్ధిల్లే విధంగా కూడా వారిని ఆదరించాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.